హాయ్ అందరికీ. నా దగ్గర అయితే కొన్ని న్యూస్ పేపర్స్ అయితే ఉన్నాయి. వాటితో ఏదైనా ఈజీగా డిఐవై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. వాటిని ఈ విధంగా సన్నంగా ఒక షీట్నేమో 4 పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఒక స్టిక్తో ఈ విధంగా ముందు కూడా కొన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇలాంటి స్టిక్స్ అయితే కొన్ని పక్కన పెట్టుకున్నాక మనమైతే మార్క్ చేసుకుంటాం కార్డ్బోర్డ్ మీద 10 సెంటీమీటర్స్, ఒకటేమో అక్కడ 10.5 సెంటీమీటర్స్. ఆ తర్వాత మనమేమో నెక్స్ట్ ఏమో ఈ స్టిక్స్నేమో ఈక్వల్గా కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. 8 ఏమో ఒక సైజు అండ్ 4 ఏమో ఒక సైజు పెట్టుకున్నాక ఈ విధంగా 3ని నేనైతే కార్డ్బోర్డ్కి ఈ విధంగా ప్లాస్టర్ అయితే అంటించుకుంటాం అనమాట. ఫెవికాల్ అంటించేసి ఆ తర్వాత మనం ముందుగా అటాచ్ చేసుకున్న వాటినేమో ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట. అలా 2 సైడ్లు అయితే ఇలా పెట్టుకున్నాను. 2 సైడ్లు పెట్టుకున్నాక దానిపైన మళ్ళీ గమ్ అతికిచ్చి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక అలాగే వదిలేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి అయితే బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని మొత్తం కార్డ్బోర్డ్ మొత్తం వేసేసాను. దానిపైన ఈ న్యూస్ పేపర్స్ కూడా కొంచెం కలర్గా బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే దానిపైన కూడా న్యూస్ పేపర్స్ కనిపించకుండా బ్లాక్ కలర్ మొత్తం వేసేసాను. వేసేసిన తర్వాత ఒక పింక్ కలర్ షీట్ని అయితే 5x5 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. దానిపైన ఒక బటర్ఫ్లై అయితే ఇలాగ డ్రా చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా ఏదైనా యూట్యూబ్లో చూసి కానీ క్రోమ్లో చూసి కానీ బటర్ఫ్లై మీరు డ్రా చేసుకోవచ్చు, రాకపోతే ఒకవేళ. ఈ విధంగా బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని దానిపైన బటర్ఫ్లై వేసుకొని చిన్న చిన్న వైట్ డాట్లు అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత కత్తెర తీసుకొని సేమ్ ఎగ్జాక్ట్గా బటర్ఫ్లై వచ్చి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఫెవికాల్ అంటించేసి ఈ కార్డ్బోర్డ్కి మధ్యలో అంటించేస్తే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.